మళ్ళీ పుష్పాక్షతలు తీసుకో అందులో పెట్టేసి. ఇవైతే బియ్యం ఉప్పు కందులండి. ఇవైతే సవితిపోరు రాజదండం మారతల్లి ఉండకూడదు పంతులు గారు చుట్టేస్తారు ఈ పూజలో. మళ్ళీ అక్షతలు వేసి నమస్కారం చేసుకో. శ్రీ మహాగణాధిపతయే నమః. శిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ఇష్టకామ్యార్థపరిసిద్ధిదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. శిరాసనం గురు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాలు కానీ అక్షతలు కానీ పూజ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నాక్షిత సింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి. ఆకుతో నీళ్ళు జలం పుష్పంతో నీళ్ళు జల్లు. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః వాద్యం సమర్పయామి. అలా చదువుతూ ఉండు. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నాపయామి. పాపహిష్కామయోః స్నానభోజ్యేధాతన. మళ్ళీ అలా తీసుకుని చల్లాలి. మహేరణాయ చక్షుషే యావస్సవతమోర్హస్తస్య భాజే దేహనః వసతిరేవ మాతరః తస్మారంగమాపో యస్య క్షయా ఇదన్మాత ఆపో జనయతాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధార్ఘ స్నానం సమర్పయామి. సహస్రాసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అవ్యంద్రావృతవేనో ముజితిశై హిరణ్యాభ్యస్వాన్ నదినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేరస్సాగం ప్రస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞ. హాయ్ అండి. పూజ పూర్తయిన వెంటనే పేరంటాలకి వాయనాలు అందజేస్తారు. వాయనం అందజేసేటప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం. నా చేతి వాయనం ఎవరికి ఇస్తినమ్మ అంటే గౌరీ పార్వతికి ఇస్తినమ్మ అంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ వాయనం అందుకుంటారండి. ఆ తర్వాత కాలువ దగ్గరికి వెళ్ళి గౌరీదేవికి పూజ చేసి ఆ గౌరమ్మను కాళ్ళలో కలిపేసి మా నోము ఫలించేలా చెయ్యమ్మ అని దండం పెట్టుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఆ పేరంటాళ్ళందరూ ఆ జ్యోతులు వెలిగించుకుని ఆ జ్యోతులు ఆరకుండా ఇంటి వరకు పట్టుకుని వెళ్ళాలండి. ఇక్కడతో ఉండ్రాల తత్తి పూర్తి అయిపోయినట్టు. ఈ మధ్యలో తద్ది వాయనం ఎలా అందుకుంటున్నారు ఇవన్నీ వీడియో తీయలేదు, కానీ ఫొటోస్ తీసాను, మీకు పెడతాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి.